Financially, sir? Yes. No, I am not in a safe place, sir. Okay. Financially, yes. With the film budget, no. ఓకే ఓకే బట్ ఈ ఇన్స్పిరేషన్ ఏంటన్నదే నేను ఇందాకలా అడిగింది అసలు ఈ కైండ్ ఆఫ్ కథని తయారు చేయడానికి. ఇది నాకు అంటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్, కోవిడ్లో నాకు ఒక 30 days సేమ్ డ్రీమ్ వచ్చింది. ఒక చిన్న బాబు రావడం, ఒక హెల్ప్ అడగడం, ఇలా హాస్పిటల్ ఎవ్రీథింగ్. అంటే ఒకలాంటి భయం కూడా అయింది, అంటే హాంటింగ్ డ్రీమ్ లాగా. సో నేను పెన్ను పేపర్ తీసుకొని రాశాను, ఆ తర్వాత డ్రీమ్ ఆగిపోయింది. రాయడం మొదలెట్టాక డ్రీమ్ ఆగిపోయింది. ఇది చాలా సినిమాటిక్, బట్ ఐ స్వేర్ దిస్ ఈస్ ట్రూ. సైకాట్రిస్ట్ ఎవరైనా కన్సల్ట్ చేశారా? నాకు పిచ్చి లేదండి. కాదు, దాని పిచ్చి గురించి కాదు. వై దిస్ డ్రీమ్ అండ్ దిస్ కనెక్టివిటీ? అండ్ కెన్ యూ బిలీవ్ ఈ సబ్జెక్ట్ మాది ఇందాక చెప్పినట్టు ఫినిష్ అయ్యేసరికి ఈ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇండియా మొత్తాన్ని, ఒక డాక్టర్కి అయిన ఇన్సిడెంట్ ఇందులో ఉంది. ఇండియా మొత్తం యూనో ఆ న్యూస్ విని దే జస్ట్ షుక్ ఇన్ ద యూనో దట్ థింగ్ హ్యాపెండ్. సో సమ్వేర్ డాటెడ్స్ ఆర్ కనెక్టెడ్, సార్. ఓకే, బట్ I correct and with all the due regards, psychiatry does not mean insanity. Yeah. It has more scope and more area to relate and study. Okay. మీరు అలా అనగానే ఇప్పుడు దాని ఇంకో రకంగా వైరల్ అవుతుంది. Psychiatry I told that press under నా ఫ్రెండ్స్ అని చెప్పాను, ప్లీజ్. No, psychiatry does not mean that. I know not sir. Insanity alone. Yeah. చాలా డ్రీమ్ అనాలిసిస్, డ్రీమ్ సైకాలజీ, దాంట్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. Yeah. Of course, and I really appreciate you for all your effort. And డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారు, అసలు ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫెమిలియారిటీ ఇంతకు ముందు అంటే ఇలాంటి కథలు విన్నప్పుడు గబుక్కుని ట్యాగూర్లో చిరంజీవి గారి సీను, హాస్పిటల్ సీను అవన్నీ గుర్తొస్తాయి. వేర్ ది మెడికల్ సిస్టమ్ ఈజ్ టోటలీ డూప్లికేటెడ్. అలాంటి ఇన్స్పిరేషన్స్ ఏమైనా కనిపించాయా ఆవిడ మీకు కథ చెప్పినప్పుడు? డెఫినెట్లీ అండి, అది ఉంది. ఏంటంటే ఠాగూర్ నుంచి ఉంది అట్లని కాదు, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ గణేష్ సినిమాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద చెప్పారు తను. ఇప్పుడు మనకి కోవిడ్ అయ్యాక అందరం మనం మీడియాలో వాటిలో చాలా చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్ని. అందరికీ సుపరిచితమైన ఇన్సిడెంట్సే. ఈ సమస్య ఉంది, కానీ ఈ సమస్య పరిష్కారం ఏంటి అనేది ఒక లవ్ ద్వారా ఈ సినిమాతో చెప్పడం జరిగింది సార్. డెఫినెట్గా మనం అంటే ఇది తెలిసిన విషయం, అందరం మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఈ సమాజంలో ఇలాంటి ఒక సమస్యను మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి. అలాంటి సమస్యని సమస్యగా చెప్పకుండా దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. సుమయ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. సినిమా ఇక్కడ రిలీజ్ దాకా రావటం అనేది ఒక లేడీ ప్రొడ్యూసర్, హీరోయిన్ అండ్ స్టోరీ రైటర్, కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. ఈ సినిమాలో గమనిస్తే మీ ట్రైలర్లో 2 partsగా వెళ్తూ ఉంది ప్యారలల్గా. ఒక మ్యూజికల్ సైడ్ వెళ్తుంది, ఇంకొకటి డాక్టర్ సైడ్ వెళ్తుంది. ఏంటండి మీది ఒక ట్రూ ఈవెంట్స్ తీసుకొని చేశారా లేకపోతే ఎలాగా? అంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగి ఉంటుందండి, ఒక్కరి లైఫ్లో కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది రిలేట్ అవుతారు. యాజ్ ఎ ఆడియన్ ఎవ్రీ వన్ విల్ గెట్ రిలేట్. ఒక రాక్ స్టార్ అండ్ ఒక డాక్టర్కి ఉన్న లవ్, దట్ ఈస్ ద థింగ్. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు యాజ్ ఎ స్టోరీ రైటర్గా మీకు కూడా ఉంది యాక్చువల్గా. అట్లాంటిది ఇప్పుడు ఒక కొత్త రైటర్ అమ్మాయి ప్రొడ్యూసర్ కాకపోతే మీరు సినిమా చేసి ఉండేవారా? నేను చేయటానికి అంటే చేయలేకపోయి ఉండేవాడిని. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా అవ్వదు కనుక ముందు కథ విన్నాక నేను ఫస్ట్ మా పరిచయంలో నేను కొన్ని కథలు ఊరికే డిస్కస్ చేసేవాళ్ళం. కోవిడ్ అయ్యాక మళ్ళీ కలిసినప్పుడు తనకి ఇలాంటి ఒక కథ వచ్చిందని చెప్పి తను చెప్పాక, సరే మన కథలు పక్కన పెట్టి కూడా చేయగలిగే అంత దమ్మున్న కథ ఇది, చేద్దాము అన్నాక ప్రొడ్యూసర్ లేకపోతే అవదండి. బట్ తనే సోర్సెస్ ట్రై చేశారు. ఫైనల్లీ కొన్ని విషయాల్లో అందరూ వేలు పెడుతున్నారండి, ఈ కథని యాజ్ ఇట్ ఈజ్గా మనం దించాలంటే మనమే తీయాలని ఫిక్స్ అయ్యారు తను. ఇంకప్పుడు సుమయ్య గారు, ఇప్పుడు నాకు తెలిసి ఇది సినిమా చాలా ఓల్డ్, అంటే ఐ మీన్ 2-3 years బ్యాక్ నుంచి జరుగుతూ ఉండింది. మధ్యలో ఎందుకు ఇంత బ్రేక్ వచ్చింది? దీనికి సంబంధించి మీరు నిజంగా ఇందాక కూడా చాలా జెన్యున్గా చెప్పారు, మధ్యలో ఆపేద్దాం అనుకున్నానని. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? అది ఎప్పుడు ఆపుదాం అనుకున్నారు? ఎలాగ వచ్చింది ప్రాబ్లమ్స్ అని? సార్ 23లో స్టార్ట్ అయింది సార్. అంటే బికాజ్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్ కావాలి, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ.
బికాజ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఆల్సో డిఓపి గారు, రాస్తోట గారు, హీఈస్ బిజీ. అంటే ఇక్కడ అందరివి ఒక స్కెడ్యూల్ మనం పెట్టుకొని చేయడానికి లేట్ అయింది. మధ్యలో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దట్ కాస్త ఫినాన్షియల్ స్ట్రగుల్ అయింది. లేటర్ మై మామ్ సేవ్డ్ అస్. సుమయ్య గారు యా, ఇక్కడ మేడం వెంకట్ ఎన్టీవీ ఇక్కడ. హలో సార్. డియర్ ఉమా అంటున్నారు, అంటే హీరో సెంట్రిక్ సినిమా ఉంది, దీంట్లో మీ పేరు హీరోయిన్ పేరే పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ కూర్చున్న ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది అబ్బాయిలు చేసే పని అమ్మాయి కోసమే అయి ఉంటుంది. అందుకనేసి మీరు కష్టపడి ఇవాళ డబ్బులు ఎవరు సంపాదిస్తున్నా కూడా అది ఇంట్లో అమ్మ కోసమో, చెల్లి కోసమో, భార్య కోసమో, గర్ల్ ఫ్రెండ్ కోసమో అయి ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ ఆల్ మెన్ బికాజ్ మీరు నడిపియకపోతే ఇల్లు గడవదు. సో సుమయ్య గారు హలో. ఓకే, సోషల్ మీడియాలో వీడియో బాగా మీ పైన ఇదవుతుంది. సో మీరు దానిపైన కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మహిళల పైన ఇలా జరుగుతున్నాయి, భారతి గారి పైన కూడా వేరే వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేయడం, మీరేమని రెస్పాండ్ అవుతారు దీనిపైన? ఇది సుమయ్య గారే కాదు, భారతి గారే కాదు, బ్రాహ్మణి గారే కాదండి, ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ మన స్కూల్ నుంచి ఎవరో ఒక రూమర్స్ రావడం జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా అబ్బాయిలే. సో ఇక్కడ ఉంది. సో ఐ మీన్ వైరల్ అవుతుంది అంటే I mean there is no words to tell for that అండి. Let's talk about Dear Uma now. ఓకే, రతన్ గారు, ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా ఇద్దరు డైరెక్టర్ గారు కానీ ఇటు ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, అంటే ఇలాంటి వ్యక్తిన బయట ఆయన పైన ఇలాంటి కామెంట్స్ ఇస్తున్నాయన్నది. సో అలాంటి కామెంట్స్ వల్ల మీకు మీ కెరీర్కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అంటే వంగ గారు ఆయన చేసినట్టు కామెంట్స్ వల్ల మీకు అది ఉంది లేదు అని కాదు సార్. కొన్ని రూమర్స్ ఉంది, వీళ్ళ మీద ఉంది, అందరి మీద ఉంది, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కూడా రూమర్స్ ఉంది. వాళ్ళు దాన్ని ఎలా క్యార్ చేసి నెక్స్ట్ సార్ మనం నిజం అయితే పట్టుకోవాలి. మనకు తెలుసు కదా, ఐ కాంట్ జడ్జ్ అనదర్ పీపుల్. ఇఫ్ సంబడీ ఈజ్ జడ్జింగ్ మీ, హౌ కాన్ ఐ టేక్? నేను ఇది లేదు అని ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడం టైర్డ్ అవుతాం సార్. చాలామంది పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మంచి మ్యూజిక్ ఇచ్చేస్తే వాళ్ళు నమ్ముతారు. ఓకే, రాంగ్ పర్సన్ కాంట్ డూ ఎ రైట్ మ్యూజిక్ సార్. సో వీఆర్ డూయింగ్ మ్యూజిక్, దాని గురించి మాత్రమే వెళ్దాం. ఓకే, ఇది జరిగింది, రాముడికే 14 years ఫారెస్ట్. మనకి ఏంటి సార్, మనం పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఐఎమ్ నాట్ బిగ్గర్ దాన్ ఇళయరాజా సార్, రెహమాన్ సార్. ఐఎమ్ జస్ట్ ఎ బేబీ. నేను నేర్చుకుంటున్నా, ఇలా మాట్లాడకూడదు, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండాలి, కొన్ని డైరెక్టర్స్తో ఇలా ఉండకూడదు, నేర్చుకుంటున్నా. నా దగ్గర చిన్న చిన్న ఫ్లాస్ ఉండొచ్చు, మేబీ నాకు తెలియట్లేదు. అదే ఇన్సైడ్ స్టోరీ, నేను ఆల్రెడీ చెప్పాను. అది బయట వచ్చి చెప్పడం, ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చి నన్ను చాలా, ఇప్పుడు వీళ్ళు హాస్పిటాలిటీ ఇస్తున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు, నేను అక్కడేంచి వచ్చి నన్ను ఎలా అక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయంతో వచ్చాను. చాలామంది పీపుల్ నన్ను బిడ్డలాగా చూసుకున్నారు, హాస్పిటాలిటీ ఇచ్చారు. ఒకరి గురించి బయట చెప్పకూడదు అన్న మేనర్స్ని నాకు నేర్పించినది తెలుగమ్మ. ఓకే, ఆ మేనర్స్ నాకు నేర్పించింది ఇక్కడ వీళ్ళు అందరూ, పెద్దవాళ్ళందరూ. సో అది ఆ మేనర్స్, అది నేను కాపాడుకోవాలి. ఇంకొకరు బాగా ఉన్నారు బిగ్ డైరెక్టర్స్, దే ఆర్ టాలెంటెడ్ అని చెప్పడం, నాకన్నా ఇతను టాలెంటెడ్, నాకన్నా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా బాగా చేస్తున్నారు అని చెప్పడంలో నాకు ఈగో లేదు. సో నాకు ఈగో లేదు, మేనర్స్ ఉంది అంతే. సో ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అసలు ఆ టైంలో? ఎవరితో? సందీప్ రెడ్డి వంగతో మీకు ఎలా? సందీప్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా, సందీప్ గారు ఇస్ లైక్ మై ఫాదర్. అనదర్ థింగ్ వై ఐఎమ్ టెల్లింగ్ హిస్ ఫాదర్ అంటే ప్రతి ఒక్కరు టాలెంట్ లెవెల్లో ఇది సార్. ఇప్పుడు సందీప్ సార్ ఆల్సో ఇస్ లైక్ బేబీ. యూ కాంట్ కంపేర్ విత్ జీకే విశ్వనాథ్ గారు. 100 మూవీ ఎన్నో మూవీ చేసిన వాళ్ళు. సో హీఈస్ అ యంగ్ రగడ్ స్వాగ్ బాయ్. సో హీఈస్ ఆల్సో బేబీ. ఐఎమ్ నథింగ్ కంపేర్ టు ఎనీ అదర్ బిగ్ మ్యూజిషియన్స్. సో ఇలాంటి కొత్త ఒక 3 ఫిలిమ్స్ చూసి నేనేం చెప్పకూడదు సార్. నేను 20 మూవీస్ చేశాను అంతే. ఇంకా ఉంది 1000 మూవీ చేసిన రాజా గారు హంబుల్గా ఉంటున్నారు, రెహమాన్ సార్ హంబుల్గా ఉంటున్నారు. నేనేంటి సార్, జస్ట్ స్టార్టింగ్.
నెక్స్ట్ మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ చేయడానికి మీరు రెడీగా ఉంటారా? ఇట్స్ డైరెక్టర్ చాయిస్. ఇప్పుడు నేను ఇది మీరు ఇప్పుడు నాకేంటంటే సార్ నా మీద ఇంకొకటి చెప్తారు, తొందరగా చేయలేదు. వాళ్ళు తొందరగా చేస్తే ఇప్పుడు 5 months మూవీ రాధా బాపి గారు నాకు ఇచ్చారు, రాధా అని ఒక మూవీ. ఇట్స్ 5 months మూవీ. సో మూవీ 5 months అంటే నేను 5 months, మూవీ 5 years అంటే తోడు ఉంటాను. మధ్యలో మూవీ ఆగి కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరిగింది, ఆ మూవీలో కూడా ఆగింది. సో తోడు ఉన్నాను, 3 years తోడు ఉన్నాను. బయట వచ్చి ఎవరు చెప్తారో లేదో తెలియట్లేదు. అన్ని మూవీస్ ఇస్ మై మూవీ. నాకు ఇచ్చిన ఆపర్చునిటీ, నా పని చేసుకుని వెళ్ళాలి అంతే. సోమయ్య గారు